మేడిగడ్డ ప్రాజెక్టులో 7 బ్లాకులు ఉంటే ఒక బ్లాకులో ఒక పిల్లర్ కుంగితే గోరంతను కొండంత చేసి బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా కుంగిన పిల్లర్ను బాగు చేసే తీరిక ప్రభుత్వానికి లేదని విమర్శించారాయన. కేసీఆర్ బీఆర్ఎస్ పై ఉన్న కోపంతో తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దన్నారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండలం చంద్లపూర్లోని రంగనాయక సాగర్ను హరీష్ రావు సందర్శించారు. రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రంగనాయక సాగర్, అనంత సాగర్, మలన సాగర్ కింద పండే పంటలు కాళేశ్వరం నీళ్ల ద్వారా కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. కాళేశ్వరం కుంగింది అన్నవారికి ఈ నీళ్లు ఎక్కడ నుంచి వచ్చాయని మాజీ మంత్రి నిలదీశారు. అటు తుంగతుర్తి గాని, సూర్యాపేట గాని, కోదాడ గాని, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ లో భాగంగా భూపాలపల్లిలో గాని చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తగ్గినా కూడా ఒక్క ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు. ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు